ఒక నిజాయితీపరుడనే వ్యక్తికి ఎలాంటి బహుమతులు దక్కుతాయో ఈ అధికారిని చూస్తే తెలుస్తుంది. 34 సంవత్సరాల కెరియర్‌లో 57 సార్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాడు అంటే, ఇతని నిజాయితీ నిబద్ధతలను చూసి ప్రభుత్వాలు ఎంత భయపడ్డాయో అర్థమవుతుంది. అతని పేరే అశోక్ కెమ్కా. ఐఐటీ ఖరగ్‌పూర్ నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన 1991 బ్యాచ్ హర్యానా కేడర్ ఐఏఎస్ అధికారి. తన జీవితంలో ఎన్నో ఒత్తిడులు, బెదిరింపులు, ట్రాన్స్‌ఫర్‌లు ఎదుర్కొన్నారు. కానీ ఏనాడు తన సిద్ధాంతాలను వదులుకోలేదు. 2012లో సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా డీఎల్ఎఫ్ భూములు రద్దు చేయడంతో ఆయన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సోనియా గాంధీ స్వయంగా ఫోన్ చేసినా సరే, సారీ మేడం తప్పు చేసిన వ్యక్తికి శిక్ష తప్పదు అని ఖరాఖండిగా చెప్పారు. ఈయన నిజాయితీకి ప్రతిఫలంగా ఈయన్ను తరచూ ప్రాధాన్యత లేని పోస్టులోనే నియమించేవారు. కానీ ఆయనకు ప్రాధాన్యత లేని పని అంటూ లేదు. తను ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నా సరే దాన్ని చక్కదిద్దడమే అతని పని. తనకంటే జూనియర్‌లు అయిన ఐఏఎస్‌లకు పదోన్నతులు ఇచ్చి ఇతన్ని కావాలని తొక్కేశారు. దాంతో ఇతను సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌కి వెళ్లారు. అక్కడ కూడా ఇతని నిజాయితీకి అవమానమే జరిగింది. తర్వాత ఇతను హైకోర్ట్‌ను ఆశ్రయించగా మొత్తం పరిశీలించిన హైకోర్ట్ గడ్డి పెట్టింది ప్రభుత్వానికి మరియు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్‌కి. ఇలాంటి నిజాయితీపరులైన ఆఫీసర్స్‌న మీరు ఇబ్బంది పెట్టేది. ఇటువంటి అరుదైన వ్యక్తులతో మీరు సరైన విధంగా ప్రవర్తించమని చెప్పింది. తగిన పదోన్నతులు ఇవ్వమని ఆదేశించింది. తరువాత కూడా ఇతని నిజాయితీకి ప్రతిఫలంగా ట్రాన్స్‌ఫర్స్ మాత్రం ఆగలేదు. ఆయన ఏనాడు ట్రాన్స్‌ఫర్స్‌కు భయపడలేదు. ఎప్పుడూ లగేజ్ సర్దుకునే ఉండేవారట. 2023లో ఆర్కైవ్ డిపార్ట్‌మెంట్‌కి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే కేమ్కా గారు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ శాఖ రాష్ట్ర బడ్జెట్‌లో 4,00,00,000 మాత్రమే. నా జీతం 40,00,000 ఇది శాఖలో 10% ఇక్కడ వారంలో ఒక గంట కూడా పని లేదు. కొన్ని డిపార్ట్‌మెంట్స్‌లో అధికారులు ఎక్కువ పనితో సతమతమవుతున్నారు. అందువలన ప్రజలకు ప్రజా ప్రయోజనాలు నెరవేరడం లేదు. అవినీతి అంతం చేయడంలో విజిలెన్స్ విభాగం ప్రాధాన్యత గలది. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న నేను విజిలెన్స్‌లో సేవలు అందించాలి అని అనుకుంటున్నాను అని ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినా ప్రభుత్వం నుండి సమాధానం రాలేదు. అటువంటి సమర్థులైన అధికారికి ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి తన చదువుని, జ్ఞానాన్ని అవమానించారు ఈ చదువురాని రాజకీయ నాయకులు. కేమ్కా గారు దీశాలు కాబట్టి సరిపోయింది. అదే ప్లేస్‌లో మరో అధికారి ఉండి ఉంటే ఈ ఒత్తిడులకు, ట్రాన్స్‌ఫర్స్‌కు భయపడి ఎప్పుడూ లొంగిపోవడమో, పారిపోవడమో చేసేవాళ్ళు. కానీ అశోక్ కెంక గారు ఏనాడు తన నిజాయితీని, నిబద్ధతను కోల్పోలేదు. పదవుల కోసం, డబ్బుల కోసం ఏ రాజకీయ నాయకుడి కాళ్ళు మొక్కలేదు. ఆయన ఏప్రిల్ 30, 2025న రిటైర్డ్ అయ్యారు. ఇలాంటి అధికారుల గురించి కామెంట్స్ రూపంలో తెలియజేయండి.